జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీలోని తన నివాసం నుంచి అదృశ్యమయ్యారు. ల్యాండ్ స్కామ్లో ఈడీ విచారణకు హేమంత్ సోరెన్ హాజరు కాలేదు. రేపటిలోగా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరో సమన్లు జారీ చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ సోరెన్ 10 సార్లు ఈడీ సమన్లు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, సీఎం హేమంత్ సోరెన్ కి మరి ఈడీ ఇప్పటి వరకు 10 సార్లు సమన్లు జారీ చేసినా కూడా సో ఆయన అటెండ్ కాకపోవడాన్ని ఎలా చూడొచ్చు? సో భూకుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసు కోణంలో ప్రశ్నించేందుకు 9 సార్లు ఇప్పటికే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. సో ఆయన ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఆయన నివాసానికి చేరుకొని ఈడీ స్టేట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నం చేసింది. ఈ నెల 20వ తారీఖున ఈడీ అధికారులు ఆయనను సుదీర్ఘంగా 7 గంటల పాటు ఆయన నివాసంలో జార్ఖండ్ లో విచారించారు. దాని తర్వాత 29 లేదా 31 రోజుల్లో ఈడీకి అందుబాటులో ఉండాలి, మీకు ఏ సమయం సరైన సమయం ఉంటుందని దానికి రిప్లై ఇవ్వాల్సిందిగా ఈడీ గతంలో లేఖ రాసింది. కానీ దానికి ఆయన అందుబాటులో లేకపోవడం ఈ రోజు ఉదయం ఆయన ఇంటికి చేరుకున్నప్పటికీ ఇంట్లో అందుబాటులో లేరు, ఇంట్లో నుంచి లేరని అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళు చెప్పారు. సో దానికి అనుగుణంగా ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 31వ తారీఖు అందుబాటులో ఉండాలి, మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మేము విచారిస్తాము అంటూ ఈడీ అధికారులు ఈమెయిల్ ద్వారా ఆయనకు మెయిల్ పంపించింది. సో దానికి ఆయన రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 31న అందుబాటులో ఉంటామంటూ ఈడీకి ఆయన రిప్లై ఇచ్చారు. సో ఈ నెల 20వ తారీఖున ఈడీ అధికారులు భూ కుంభకోణ వ్యవహారంలో సుదీర్ఘంగా విచారించింది. ఆ సందర్భంగా అనేక కీలక విషయాలు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇంకా కొన్ని ప్రశ్నలు ఆయనను విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరోసారి ఈడీ విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు ఆయనకు మెయిల్ పంపారు. సో మరి ఈ నెల 31వ తారీఖు అంటే ఎల్లుండి ఆయన మరి ఈడీ విచారణకు వెళ్తారా వెళ్ళాలని మాత్రం ఒక ప్రశ్నగా మిగిలింది. సో ఇదే కేసు ఇప్పటికే గతంలో అనేక సార్లు ఈడీ అధికారులు ఆయనకు మెయిల్ నోటీసులు పంపించినప్పటికీ ఆయన ఎప్పుడు ఈడీకి సహకరించకపోవడం ద్వారా ఈడీ అధికారులు ఈ కేసును వేగవంతం చేశారు. ఇందులో ఇప్పటికీ 14 మందిని ఈ భూ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. సో ఈ వ్యవహారం అంతా ఇప్పుడు ఈడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 31వ తారీఖు ఆయన ఇట్లా సహకరించకపోతే ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలుపుతున్నాయి. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.